ఎస్ఎన్ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి క్షేత్ర ఆర్యవైశ్య అన్నదాన సత్రం త్రిపురాంతకమునందు ప్రతి శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున అన్నప్రసాదమునకు విరాళమును సమర్పించిన దాతలు ఎండతాపాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజున అన్నప్రసాదమునందు పెరుగు వడను సమర్పించిన దాతలు అమెరికా వాస్తవ్యులు శ్రీ గుండా హనుమాన్ ఆదినారాయణ, శ్రీమతి లీలావతి గార్ల దంపతులు, వీరి కుమారుడు గుండా శ్రీజయ్ గారు. ఈనాటి అన్నదానమునందు పూర్ణం స్వీట్ సమర్పించిన దాతలు అమెరికా వాస్తవ్యులు శ్రీ శ్రీనివాసాచారి గారు, శ్రీమతి శ్రీదేవి గార్ల దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు. వారిని వారి కుటుంబాన్ని శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారు ఎల్లవేళల అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యములతో నిండు నూరేళ్లు జీవించేలా చూడాలని, వారి వ్యాపారము దినదినాభివృద్ధి చెందేలా చూడాలని మనసారా కోరుకుంటున్నాము. వీరితో పాటు ఏలూరు వాస్తవ్యులు 1116 రూపాయలు, విజయవాడ పట్టణ వాస్తవ్యులు శ్రీ పడికి శ్రీకాంత్ గారు 1116 రూపాయలు, నెల్లూరు వాస్తవ్యులు శ్రీ సోమిశెట్టి వెంకట నరసయ్య గారు 500 రూపాయలు, మైదుకూరు వాస్తవ్యులు 500 రూపాయలు, తాడేపల్లి వాస్తవ్యులు శ్రీ సాయి తేజ గారు 500 రూపాయలు, విజయవాడ వాస్తవ్యులు శ్రీ పి పరమేశ్వరరావు గారు 300 రూపాయలు, ఎడల వాస్తవ్యులు శ్రీ వీరవాసరపు కటాకర్ గారు 300 రూపాయలు. ఈ రోజున అన్నదానమునకు విరాళములు సమర్పించి ఉన్నారు. ఈ రోజున అన్నప్రసాదమునందు అన్నముతో పాటు ఆకుకూర పప్పు, మట్టెక్కాయ ఇగురు, టమోటా రోటి పచ్చడి, పప్పుల పొడి, చింతపండు పులిహోర, పూర్ణం స్వీట్, పెరుగు వడ, వడియాలు, నెయ్యి, సాంబారు, మజ్జిగ పులుసు, పెరుగు ఐటమ్స్తో తృప్తిగా అన్నప్రసాదమును ఆరగించిన భక్తులు అన్నదాత సుఖీభవని మనసారా దీవించినారు. రుచికరమైన పదార్థములను తయారు చేసిన వంట మాస్టర్ శ్రీ అచ్యుత నాగేశ్వరరావు గారు, వినుకొండ, పల్నాడు జిల్లా. ఈ రోజున మన అన్నదాన సత్రమునందు 186 మంది యాత్రికులు అన్నప్రసాదమును స్వీకరించినారు. మీ ఇంట్లో జరిగే శుభకార్యముల రోజు అనగా మ్యారేజ్ డే కానీ, బర్త్డే కానీ, పెద్దవారి పేరున అన్నదానమునందు స్వీట్ కానీ, హాట్ కానీ, పెరుగు కానీ ఏదైనా ఒక ఐటమునకు 2116 రూపాయలు విరాళములు సమర్పించిన వారికి ప్రతి బంతినందు మీ పేరును చదవబడును. అన్నదాన సత్రం తరఫున ఒక మెమోంటో శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి పూజా కుంకుమ కొరియర్ ద్వారా మీ ఇంటి అడ్రస్ పంపించబడును. అంతేకాకుండా మీ ఫ్యామిలీ ఫోటోను ఎస్ఎన్ భక్తి ఛానల్ ద్వారా చూపించబడును. స్వామి అమ్మవార్ల దర్శనమునకు విచ్చే భక్తులకు ఏసీ అండ్ నాన్ ఏసీ అన్ని వసతులతో కూడిన రూములను అన్ని వేళల యందు లభించును. రూము కొరకు 9490387155 నంబర్నకు ఫోన్ చేసి ముందుగా రిజర్వ్ చేసుకునవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు శ్రీమద్ బాలా త్రిపుర సుందరీ దేవి ఆర్య వైశ్య అన్నదాన సత్రం, త్రిపురాంతకం, మార్కాపురం జిల్లా. సార్ ఏమని చేస్తున్నారు సార్? ఏలూరు నుంచి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా. ఇప్పుడు ఏలూరు జిల్లానే సపరేట్ ఏలూరు కదా? అవునండి. ఓకే సార్. సార్ గతంలో త్రిపురాంతకం అమ్మవారి దర్శనానికి వచ్చారు, ఇది మొదటిసారి వచ్చారు? వచ్చామండి. గతంలో వచ్చారు. అమ్మవారి దర్శనం ఏంటి సార్? ఇప్పుడు అవ్వలేదండి. అంటే ఇప్పుడు మళ్ళీ నైవేద్యం టైం బ్రేక్ టైం ఉంటుంది, 3 గంటలకు మళ్ళీ తిరిగి దర్శనం ఉంటుంది. సార్ ఆర్యవైశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, ఎలా అనిపించింది సార్? బాగుందండి, భోజనం బాగుంది. కర్రీస్ కానీ, రైస్ కానీ, కౌడ్ కానీ అన్నీ బాగున్నాయి. అన్నీ బాగుంది, సేవ బాగుంది, అన్ని ఐటమ్స్ బాగున్నాయి, అన్నీ బాగుంది. సార్ అలా కూర్చోబెట్టి భోజనం చేయించడం వల్ల ఏమైనా ఇబ్బందికరంగా ఉంటుందా, ప్రశాంతంగా ఉంటుందా? ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి సార్ ఇక ఏమైనా సత్రం అభివృద్ధి కొరకు ఏదైనా మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వగలరా? ఏం లేదండి, అంతా మీరు ఎన్నాళ్ళ నుంచి అండి మెయింటైన్ చేస్తున్నారు? ఇది గత 3 సంవత్సరాల నుంచి, ఇది 3వ సంవత్సరం. 3 సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది. ఇంకొకసారి ఇక్కడ మేనేజ్మెంట్ ఆర్యవైశ్యులు అయినప్పటికీ కూడా అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కుల మతాలతో సంబంధం లేకుండా అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుంది సార్. ఇది ప్రతి శుక్రవారం మాత్రం జరుగుతుంది. భవిష్యత్తులో ఇంకేమైనా అభివృద్ధి కింద జరిగేటట్టయితే రోజు పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. అవునండి, అలాగే శుక్రవారం పెడుతున్నారు కాబట్టి శనివారం, ఆదివారం కూడా కొన్నాళ్ళు ప్రయత్నించి ఆ తర్వాత రోజు పెడతారు.
సరే మీ లక్ష్యం దినదర చెందాలని నెరవేరాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్లుగా ఇప్పుడు శుక్రవారం జరుగుతుంది, శని ఆదివారాలు కూడా సెలవు రోజులు కాబట్టి అమ్మవారి దర్శనానికి ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు కాబట్టి చేయడానికి ప్రయత్నం చేస్తాం సార్. మా కమిటీ వారితో సంబంధించి బడ్జెట్ చూసుకొని దాతల సహాయ సహకారాలతో శుక్ర శని ఆదివారం 3 రోజులు కూడా అన్నదానం జరిగే విధంగా చూస్తాం సార్. మేడం ఏమని చేస్తున్నారు? అది కృష్ణా డిస్ట్రిక్ట్ నందిగామ. ఇప్పుడు ప్రజెంట్ ఎన్టీఆర్ జిల్లా. ప్రజెంట్ ఎన్టీఆర్ జిల్లా. అమ్మవారి దర్శనం అయింది మేడం? అయిపోయిందండి. ఎలా జరిగింది? బాగా జరిగింది. పైన శివాలయం దర్శనం అయిపోయింది, ఇంకా వెళ్ళాలి? కాలేదండి. 3 గంటల తర్వాత దర్శనం ఉంటుంది, వెళ్ళండి. ఆర్యవేశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, చేసామండి. ఎలా అనిపించింది? చాలా బాగుందండి. కర్రీస్ కానీ, రైస్ కానీ, కార్డ్ కానీ అన్నీ బాగున్నాయి. ఇంకా ఐటమ్స్ ఏమైనా పెంచాలంటారా? ఏ ఐటమ్స్ చాలండి, ఇంతవరకు చాలు. ఏ ఐటమ్స్ సరిపోతుంది? ట్రెడిషనల్ ఫుడ్. రేషన్ ఫుడ్, రైట్. ఇలా కూర్చోబెట్టి భోజనం పెట్టడం వల్ల మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంది, సిస్టమ్ గా ఉంది అంతా. ఇదే కంటిన్యూ చేయండి. ఓకే మేడం. ఇప్పుడు మనం ఇంతకన్నా కాస్ట్ ఫుడ్, ఇంతకన్నా ఎక్కువ ఐటమ్ మనం విందు భోజనాల్లో భోంచేస్తుంటాం, కానీ ఇంత ప్రశాంతత, రైట్, వేస్టేజ్ జరుగుతుంది, ప్రశాంతత ఉండదు, తృప్తిగా భోజనం చేయడం. ఓకే మేడం. ప్రతి శుక్రవారం అన్నదానం జరుగుతుంది. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నప్పుడు అన్నదాన సత్రంలోకి వచ్చి భోజనం చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎవరము? కృష్ణా జిల్లా నందిగామ. కృష్ణా జిల్లా నందిగామ. చదువుతున్నా, జాబ్ చేస్తున్నా? జాబ్ వచ్చింది, జాబ్ వచ్చింది, రైట్. జాబ్ వచ్చిన సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చారు. ఓకే, అమ్మవారి దర్శనం బాగా జరిగిందా? మంచిగా జరిగింది. ఆర్యవేశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది, బాగుంది. టేస్ట్ కూడా బాగుంది. అన్నమే బాగుందా, కూరలు కూడా బాగున్నాయి? కూరలు, టేస్ట్, పూర్ణం అన్ని బాగున్నాయి. పూర్ణము, వడ, ఈరోజు స్పెషల్ ఐటమ్ ఇంకా మజ్జి పులుసు. ఓకే, అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి. ఇంకా ఏమన్నా ఇంకా మెరుగైన భోజనం కోసం మీ అమూల్యమైన సలహాలు, సూచనలు ఏమైనా ఇస్తారా? లేదు, సింపుల్ గా అన్ని కవర్ అవుతున్నాయి, బాగున్నాయి. బాగుంది. ఓకే, సరే. బఫే సిస్టమ్ మీ అంత యూత్ కదా, ఇప్పుడు అంతా నిలబడి అర్లీ బర్లీగా టకటక తినేసి వెళ్ళిపోయి ప్లేట్ పక్కన పడేసి వెళ్ళిపోయి యూత్ కదా మీరు, ఇలా కూర్చోబెట్టి భోజనం పెట్టడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందికరంగా అనిపించిందా? లేదు లేదు, కూర్చొని తింటేనే మనశ్శాంతిగా తిన్నట్టుంటుంది. మన సాంప్రదాయం పద్ధతి, తృప్తిగా భోంచేస్తాం, అన్ని వేస్టేజ్ పోతుంది ముందని. ఓకే, ఇంకేమైనా సత్రం అభివృద్ధి కోసం ఇంకేమైనా సలహాలు, సూచనలు ఏమైనా ఇస్తారా? ఏం లేదు, బాగుంది. ఇలాగే బాగుంది. ఎప్పుడైనా దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి పైన 6 ఏసీ రూములు కూడా, వసతి రూములు ఉన్నాయి. మీరు ముందుగా వచ్చినా ఒకరోజు స్టే చేయాలన్నా కూడా అవకాశం ఉంది, ఇబ్బంది లేదు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సార్ ఏమేమి చేస్తున్నారు సార్? కర్నూలు జిల్లా ఓరవకల్లు. ఇంత ముందు గతంలో ఇక్కడ అమ్మవారి గుడికి వచ్చారు సార్, ఇదేనా ఫస్ట్ టైం రావటం? ఇదే ఫస్ట్ టైం. అమ్మవారి దర్శనం ఏంటి సార్? అయిపోయింది. ఎలా జరిగింది సార్ అమ్మవారి దర్శనం? చాలా బాగా జరిగింది. ఆర్యవేశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, ఎలా ఉంది సార్? చాలా సూపర్ ఉంది, చాలా సంతోషంగా ఉంది, చాలా కడుపునిండా తృప్తిగా తిన్నాం. ఇంకా ఏమన్నా మార్పులు చేర్పులు కావాలని కోరుకుంటున్నారా? లేదు, చాలా బాగుంది, ఏం మార్చాల్సిన అవసరం అయితే లేదు. ఎవరండి? పెనుగొండ దగ్గర వాడలి వెస్ట్ గోదావరి. గతంలో వచ్చారు సార్, ఇదేనా ఫస్ట్ టైం రావడం? ఇదే ఫస్ట్ టైం రావడం. అమ్మవారి దర్శనం జరిగింది సార్? అద్భుతమండి, ఎలా జరిగిందండి? చాలా హ్యాపీగా అండి, చాలా సంతోషంగా, ఆనందంగా జరిగింది. ఆర్యవేశ్య అన్నదాన సత్రంలో భోజనం చేశారు కదా, చేశాను సార్. ఎలా ఉంది సార్? మాకు ఎదురొచ్చి మరి ఒక పెద్ద ఆయన తీసుకొచ్చి మేము చాలా ఆనందంగా మంచి భోజనం మాకు అందించారండి, చాలా అద్భుతంగా ఉంది. అలాగే మేనేజ్మెంట్ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా భక్తులు ఆనందంగా వచ్చి ఈ అన్నదాన సత్రంలో భోజనం చేసి వెళ్ళడం మా అందరికి కూడా ఆనందంగానే ఉందండి. ఇది మరింత ఉత్సాహంగా మీరు ఇంకా ముందుకు నడపాలని, మాలాంటి వాళ్ళందరూ సహాయ సహకారాలు మీకు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ఆ బాలా త్రిపుర సుందరేశ్వరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మేము ఆనందంగా ఇక్కడ వెళ్తున్నాం సార్. ఇప్పుడు కర్రీస్ కానీ, రైస్ కానీ, కర్డ్ కానీ ఎలా ఉన్నాయి సార్? సార్ వండర్ఫుల్ సార్, అన్నీ చాలా బాగున్నాయి. అలా ప్లేట్లు చూడగానే మా బాబులు, మా మిస్సెస్ కూడా, మా టీచర్ గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా ఆనందంగా మంచి ఆయన ఎదురొచ్చి మరి తీసుకొచ్చి మంచి భోజనం అందించారనే ఒక ఆనందకరమైన విషయాన్ని మీకు తెలియపరుస్తాను సార్. ఇంకా ఏమన్నా అభివృద్ధి కొరకు, సత్రం అభివృద్ధి కొరకు ఇంకేమైనా మీ అమూల్యమైన సలహాలు, సూచనలు అని ఇవ్వగలుగుతారా? అమూల్యమైన సలహాలు అంటే అనుభవం అంత లేదని బాగుంది సార్, ఇంకా కంటిన్యూగా డెవలప్ చేస్తే బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది.